గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వాటాను కాదని కృష్ణా జలాలను ఆంధ్రకు తరలించి నేడు బహిరంగ సభ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన చేసి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని కేశం నాగరాజు గౌడ్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం కృష్ణా నది నుండి వచ్చే వరదను 10 ఏళ్ల నుండి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వేల టీఎంసీలను నీటిని సముద్ర పాలు చేసి అన్యాయం చేశారని కేసీఆర్ ఖబర్దార్ అంటూ జూరాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. కేసీఆర్ మొన్న 13వ తేదీ రోజు నల్గొండలో బహిరంగ సభ పెడుతున్నాడు. దాంట్లో ముఖ్యంగా ఏమని చెప్పిండంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కృష్ణా జలాల విషయంలో వీళ్ళిచ్చినటువంటి ఒప్పందాల ప్రకారం ఈరోజు జరుగుతున్నాయని చెప్పిండు. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం జరిగింది లేదు. కృష్ణా జిల్లాలకు సంబంధించిన ట్రిబ్యునల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ 10 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు ప్రజలకు చెప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పైన నెపం వేయడం వల్ల దానికి నిరసనగా మేము చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు ఇచ్చింది నువ్వే కనుక బిడ్డ నువ్వు అవద్దలు ఆడుతున్నావు అని చెప్పేసి ఆయనకు దిష్టిబొమ్మ కాల్చడం జరుగుతుంది ఇక్కడ.